నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈడ్పుగంటి పద్మజరాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి నేటి రాశిఫలాల వివరాలు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం. అమ్మ, మరి నేటి పంచాంగం వివరాలు తెలియజేస్తారా? 23/2026 శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణ చైత్రమాసం శుక్లపక్షం శుక్రవారం. సూర్యోదయం ఉదయం 6:20, సూర్యాస్తమయం సాయంత్రం 6:27, తిథి విధియ రాత్రి తెల్లవారుజాము 2:30 వరకు, నక్షత్రం రేవతి రాత్రి తెల్లవారుజాము 2:27 వరకు, యోగాలు బ్రహ్మ రాత్రి 10:15 వరకు, కరణము బాలవ మధ్యాహ్నం 3:43 వరకు, కరణము కౌలవ రాత్రి తెల్లవారుజాము 2:30 వరకు, రాహుకాలం ఉదయం 10:53 నుంచి 12:24 వరకు, గుళికకాలం ఉదయం 7:51 నుంచి 9:22 వరకు, యమగండం మధ్యాహ్నం 3:25 నుంచి 4:56 వరకు, అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల నుంచి 12:45 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:46 నుంచి 9:34 వరకు, మరల మధ్యాహ్నం 12:48 నుంచి 1:36 వరకు, అమృతకాలం రాత్రి తెల్లవారుజాము 12:13 నుంచి 1:43 వరకు, వర్జం మధ్యాహ్నం 3:16 నుంచి 4:46 వరకు. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, ముందుగా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ఈరోజు? మేషరాశి వారి విషయాన్ని కనుక గమనించుకున్నట్లయితే మేషరాశి వారికి అధిక శ్రమ, ఒత్తిడి, పనిలో భారం అధికంగా ఉంటాయి. అలాగే దూర ప్రయాణాలకు అవకాశం ఉంటుంది. వృత్తిపరమైన బాధ్యతలు అధికంగా ఉంటాయి. వృత్తిలో అనుకోని శ్రమ, అలసట చాలా అధికంగా ఉండడం బట్టి కొంత రిలాక్సేషన్ కోసం ఆలోచనలు చేస్తారు. విద్యార్థులకు కూడా విద్యాపరమైన విషయాల్లో అధికంగా దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్లే నేపథ్యంలో శ్రమ, ఒత్తిడి అనేవి చాలా అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థులకైనా లేకపోతే వృత్తిపరంగా చేసేవారికైనా ఒత్తిడి, అలసటను అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేయాలి. అవసరమైతే తగిన విశ్రాంతి తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వృషభ రాశి. ఇక వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే వృషభ రాశి వారికి ముఖ్యంగా వృషభం ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. ప్రతి విషయంలోనంటే మీ యొక్క వ్యక్తిగత విషయాల్లో కావచ్చు, ఆర్థిక విషయాలు కావచ్చు, కుటుంబ నేపథ్యం, విద్యాపరమైన విషయాలు, వృత్తిపరంగా వ్యక్తుల యొక్క సహకారం, వృత్తిలో మీకు ఆశించిన ఫలితాలు, విజయాలు మొదలైనవన్నీ కూడా చాలా వరకు మీరు అనుకున్న ప్లాన్కి తగినట్లుగా ముందుకు వెళ్ళడం, వృత్తిలో కూడా మీకు అనుకోని అవకాశాలు లాంటివి రావడం, వృత్తిలో మీకు గౌరవం పెరగడం, నూతన అవకాశాలు లాంటివి మీకు ఆనందాన్ని ఇవ్వడం. మిథున రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మిథున రాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాల మీద అధిక శాతం దృష్టిని కేటాయిస్తారు. అంతేకాకుండా కుటుంబ వాతావరణం, వృత్తిపరమైన ఆదాయ అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు, తండ్రి యొక్క సపోర్టు, తండ్రి యొక్క ఆరోగ్యం, దూర ప్రయాణాలు మొదలైనవన్నీ కూడా అధిక శాతం దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. కానీ దూర ప్రయాణాల విషయంలోనూ, ఉన్నత విద్య విషయంలోనూ చిన్నపాటి ఆలస్యాలు, ఆటంకాలు లాంటివి కొంత ఘర్షణకి దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో తగిన శ్రద్ధతో, జాగ్రత్తతో ముందుకు వెళ్ళాలి. సంతాన వర్గం యొక్క విద్య కొరకు దూర ప్రదేశాల్లో వాడి ఉన్నత విద్య కొరకు కూడా ప్రయత్నాలు చేస్తారు. కర్కాటక రాశి. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశి వాళ్ళకి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. నూతన ఆలోచనలు చేస్తారు. డాక్టరేటు, పోస్ట్ డాక్టర్లు, హయ్యర్ ఎడ్యుకేషను, డెలిట్ మొదలైన విద్యా విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. అలాగే ఆధ్యాత్మిక వ్యక్తులను కలవడానికి ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ కూడా మీ అధిక ఆత్మవిశ్వాసంతో మీరు తీసుకునే నిర్ణయాలు కొన్నిసార్లు పై అధికారులతో కావచ్చు, లేకపోతే ఎవరితోనైనా సరే కుటుంబంలో మీ యొక్క పై వారితో ఘర్షణలకి దారితీయకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి మీరు కృషి చేసినట్లయితే అది అనుకూలంగా ఉంటుంది. తండ్రి యొక్క ఆశీస్సులు అందుతాయి. ఆధ్యాత్మిక ధోరణి పెంపొందుతూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. సింహరాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి రోజు ఎలా ఉంది? సింహరాశి వాళ్ళకి ఆకస్మికమైన ఖర్చులకు అవకాశం అనేది అధికంగా ఉంది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. ఆకస్మికమైన ఖర్చులు అనేవి అధికంగా ఉండే అవకాశం అనేది ఒకటి. అంతేకాకుండా నూతన నిర్ణయాలు తీసుకోవడానికి తగిన సమయంగా భావించకుండా వీలైనంతవరకు ఆత్మీయులని సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా వ్యాపార అభివృద్ధి విషయంలో కావచ్చు, స్థిరాస్తుల కొరకు తీసుకునే నిర్ణయాలు కావచ్చు, అలాగే వ్యక్తిగత గౌరవం కాపాడుకునే విషయంలో మాత్రం తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళాలి. అనవసరమైన ఘర్షణలకి తగిన దూరంగా ఉండాలి. వ్యాపారపరంగా వ్యక్తులతో విభేదాలు రాకుండా, మాట పట్టింపులు లేకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి కృషి చేయాలి. అవసరమైతే మధ్యవర్తులుగా మీ యొక్క మీడియేటర్స్గా మీ యొక్క సోదరి వర్గాన్ని కావచ్చు, లేకపోతే ఆత్మీయులైన మిత్రులను కానీ వారి ద్వారా మీ యొక్క సమస్యల్ని సాధించుకోవడానికి ప్రయత్నం చేయాలి. కన్యా రాశి.
ఇక కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కన్యారాశి వాళ్ళకి సాంఘిక సంబంధాల విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. మైత్రి బంధాలు పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. నూతన మైత్రి బంధాలను పెంపొందించుకుంటారు. కొత్త ఆలోచనలు చేస్తూ ముందుకు పెడతారు. అంతేకాకుండా మీరు తీసుకునే నిర్ణయాలలో వ్యాపార అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలకు కూడా అవకాశం ఉన్నప్పటికీ కూడా వ్యాపారపరమైన లోన్లు ఏదైనా ఉన్నా కూడా తీర్చేస్తారు. కానీ వ్యాపారపరంగా కావచ్చు, సాంఘిక సంబంధాల్లో కావచ్చు, ముఖ్యులతో ఘర్షణ రాకుండా మీరు తగిన జాగ్రత్తలతో మీరు జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. అది ఉన్నతాధికారులతో, బ్యాంక్ సిబ్బంది కావచ్చు, రాజకీయ నాయకులు, పలుకుబడి కలిగిన వాళ్ళు, ముఖ్యంగా ఈ కళారంగంలో ఉండేవాళ్ళు ఎవరితో కూడా మీరు లోన్లకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, లేకపోతే న్యాయపరమైన అంశాల్లో కావచ్చు, ముఖ్యంగా మీ యొక్క దినచర్యలో వచ్చే చేంజెస్ అంటే మీ యొక్క వ్యక్తిగత హాబీల విషయంలో కావచ్చు, దేంట్లోనైనా సరే ముఖ్యులతో మీకు అభిప్రాయ భేదాలు రాకుండా కొత్త ప్రదేశాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. తులారాశి. ఇక తులారాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? తులారాశి వారికి వ్యక్తిగత నైపుణ్యం పెరుగుతుంది, సామర్థ్యం పెరుగుతుంది, ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి, ధైర్యం పెరుగుతుంది. ఒక దర్పంతో అనుకున్న పనులు సాధించే ప్రయత్నం చేస్తారు. మంచి వ్యక్తుల యొక్క సహకారం అనేది మీకు ఆకస్మికంగా లభ్యమవుతుంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. ప్రత్యర్థుల మీద విజయం సాధిస్తారు. వృత్తిపరమైన విషయాల్లో నూతన నిర్ణయాలు తీసుకుంటారు. ఆధ్యాత్మిక వ్యక్తులని కలవడానికి ప్రయత్నం చేస్తారు. వృశ్చిక రాశి. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశి వాళ్ళకి ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం విషయంలో మిశ్రమ ఫలితాలకు అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. జ్ఞాపక శక్తి విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా మీ యొక్క భాతృవర్గంతో అంటే మీ యొక్క సోదరి వర్గంతో ముఖ్యంగా వారితో తీసుకునే నిర్ణయాల విషయంలోనూ, వారితో మాటల విషయంలోనూ తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి కృషి చేయాలి. వృత్తిపరమైన విషయాల్లో పై అధికారులతో కావచ్చు, తండ్రి, అలాగే మీ యొక్క సోదరి వర్గం మొదలైన వారితో మీ యొక్క నిర్ణయాలు పంచుకునేటప్పుడు తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి మీ యొక్క నిర్ణయాలను షేర్ చేసుకోవాలి. అంతేకాకుండా భాగస్వామి వ్యవహారాలు, జీవిత భాగస్వామితో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వారితో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వారి ఆరోగ్య విషయంలో కూడా తగిన శ్రద్ధ తీసుకుంటారు. వ్యాపార అభివృద్ధి కొరకు కూడా మీరు ఆలోచన చేస్తూ ముందుకు పెడతారు. వృత్తికి సంబంధించిన విషయాల్లో మాత్రం మీరు ఆశించిన స్థాయిలో ఫలితాలలో కొంత మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా వృత్తిలో కింద వారితో కావచ్చు, మీ యొక్క పై అధికారులతో కావచ్చు, వారి సలహా సంప్రదింపులు తీసుకోవడానికి చేసే ప్రయత్నాల్లో వీళ్ళంతవరకు అభిప్రాయ భేదాలకు దూరంగా ఉండాలి. ధనస్సు రాశి. ఇక ధనస్సు రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనస్సు రాశి వాళ్ళకి స్థిరాస్తులు పెంపొందించుకోవడానికి అధికంగా కృషి చేస్తారు. గృహ వాతావరణం మీద దృష్టి కేటాయిస్తారు. నూతన వాహన కొనుగోలు కొరకు ప్రయత్నం చేస్తారు. అలాగే కుటుంబ సభ్యుల మధ్య ఈగో ప్రాబ్లమ్స్ రాకుండా అంటే అహానికి సంబంధించిన సమస్యలు తలెత్తకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా తండ్రితో కావచ్చు, లేకపోతే మీరు వృత్తి చేసే ప్రదేశాల్లో మీ పై అధికారులతో కావచ్చు, ఎవరితోనైనా సరే ఆ రకమైన ఘర్షణలకి తగిన దూరంగా ఉంటూ అనుకున్న ఫలితాలు సాధించాలి. గృహానికి సంబంధించిన విషయాల మీద ధనాన్ని అధికంగా ఖర్చు పెట్టే అవకాశం అనేది ఉంది. ముఖ్యంగా నూతన వాహన కొనుగోలు కొరకు కావచ్చు, స్థిరాస్తులకు సంబంధించి కావచ్చు, ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం కనబడుతుంది. మకర రాశి. ఇక మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మకర రాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే మకర రాశి వాళ్ళకి ముఖ్యంగా వ్యక్తుల యొక్క సహకారం ఆకస్మికంగా లభ్యమవుతుంది. జీవిత భాగస్వామి యొక్క సహకారం, వారి యొక్క ఆర్థిక ఆదాయ అభివృద్ధి మీకు కొంతవరకు ఊరట కలిగించే అవకాశం కనబడుతుంది. వృత్తిపరంగా వారికి అభివృద్ధి కూడా అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. మీకు కావచ్చు, భాగస్వామికి కావచ్చు, వృత్తిపరమైన విషయాల్లో అభివృద్ధి, మీరు తీసుకునే నిర్ణయ సామర్థ్యం, వ్యక్తుల యొక్క సహకారం, ఆకస్మికంగా ఎవరైనా బిల్డర్స్ కావచ్చు, కన్స్ట్రక్షన్ రంగంలో ఉండేవారు కావచ్చు, రాజకీయ నాయకులు, పలుకుబడి కలిగిన వ్యక్తుల యొక్క సహకారంతో ఆగుతూ వచ్చిన మీ పనులు చాలా వరకు ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది ఉంది. అయితే ఆ నేపథ్యంలో మీ కింద సిబ్బంది యొక్క సహకారం మీకు లభ్యమవుతుంది. అలాగే పై స్థాయి వ్యక్తుల యొక్క సహకారం మీకు లభ్యమవుతుంది. చాలా చక్కగా మీరు వ్యవహరిస్తూ, చక్కగా మాట్లాడుతూ అనుకున్న పనులు అనుకున్న విధంగా సాధించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. సంతాన వర్గం యొక్క అభివృద్ధి మీకు చాలా వరకు ఆనందాన్ని, ప్రశాంతతని ఇస్తుంది. వారి యొక్క అభివృద్ధికి సంబంధించి మీరు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కుంభరాశి. ఇక కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కుంభరాశి వాళ్ళ విషయంలో ఆర్థిక విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. ముఖ్యంగా రుణాలకు సంబంధించిన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. ధనాన్ని రుణంగా తీసుకొచ్చి కొత్తగా వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి కూడా ప్రయత్నాలు లాంటివి చేస్తారు. దానివల్ల కొన్నిసార్లు మీకు ఇతరులతో ఘర్షణాత్మకమైన వాతావరణం కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కనుక ఆ విషయంలో గౌరవాన్ని తగ్గించుకునే అవకాశం లేకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి.
ముఖ్యంగా మాటల వల్ల, అధిక ఆత్మవిశ్వాసం వల్ల, మీరు తీసుకునే నిర్ణయాల వల్ల, మీరు తీసుకుందాం అనుకుంటున్న లోన్ల వల్ల కొంత మీ యొక్క తల్లి కానీ లేకపోతే తండ్రితో కానీ కుటుంబ సభ్యులతో కానీ మీ ఆలోచన విధానానికి వారు పూర్తిగా సహకరించకపోవడం వల్ల కూడా కొంత ఘర్షణకు అవకాశం ఉంటుంది కనుక కుటుంబ సభ్యులతో ఘర్షణలకి దూరంగా ఉండాలి, ఆర్థిక విషయంలో తగిన జాగ్రత్తగా ఉండాలి, గౌరవాన్ని పెంపొందించుకునే విధంగా ఉండాలి. వీలైనంత వరకు మీ యొక్క దంతాలకు సంబంధించి, కంటికి సంబంధించిన విషయంలో, ఆరోగ్య విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మీనరాశి. అమ్మాయిక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మీనరాశి వాళ్ళ విషయాన్ని తీసుకుంటే మీనరాశి వారికి మీ మీద మీకు నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి, ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు, తోబుట్టువుల యొక్క సహకారం లభ్యమవుతుంది, వృత్తి చేసే ప్రదేశాల్లో వ్యక్తుల యొక్క సహకారంతో అనుకున్న పనులు సాధించడానికి విశేషంగా కృషి చేస్తారు. కానీ మీరు వృత్తి చేసే ప్రదేశాల్లో వ్యక్తులతో అభిప్రాయ భేదాలు రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేయాలి. దూర ప్రయాణాలకు అవకాశం ఉంటుంది. ఆరోగ్య సంబంధమైన విషయాల కొరకు కూడా ధనాన్ని ఖర్చు చేసుకునే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. ముఖ్యంగా సంతాన వర్గంతో ఒక పక్కన మీ క్రియేటివిటీకి సంబంధించి తీసుకునే నిర్ణయాలు, సంతాన వర్గము, మరియు ఒక పక్కన మీ యొక్క వృత్తికి సంబంధించిన అభివృద్ధి, వీటికి సంబంధించిన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. అమ్మాయిక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారి యొక్క పరిహారాన్ని కనుక గమనించినట్లయితే మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారు ప్రతివారు తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే, దాంతోపాటుగా మీ యొక్క ప్రతిరోజు చెప్పుకునే గోచార ఫలితాల్లో ఈ యొక్క స్వల్ప సమస్యల్ని అధిగమించడానికి ఈరోజు భాగంగా మనం అమ్మవారికి సంబంధించిన ఆరాధన కావచ్చు, అమ్మవారికి సంబంధించిన అష్టోత్తరాలు కానీ, శతనామావళి కానీ, ఏదైనా సరే అమ్మవారికి సంబంధించిన కనకదార స్తోత్రం, ఏది మీకు అనుకూలంగా ఉంటే అది చేసుకోవడం, మహాలక్ష్మి అష్టకాలు లాంటివి ఏది మీకు అనుకూలంగా ఉంటే అది చేయడం కానీ, వినడం కానీ, లేదా దేవాలయ సందర్శన, అమ్మవారికి సంబంధించిన దేవాలయ సందర్శన ఏది చేసినా వ్యక్తిగత అభివృద్ధి, ఆరోగ్యపరమైన వృద్ధి, మానసిక ప్రశాంతత, శ్రేయస్సు మొదలైనవన్నీ మనకి లభ్యమయ్యేందుకు అవకాశాలు ఉంటాయని భావన చేయొచ్చు. నమస్కారం. మరి వీక్షించారుగా, ఇది ఇవాళ శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.